వెల్కమ్ టు దేవి స్లైస్ ఆఫ్ హెవెన్. సో ఈ దేవి స్లైస్ ఆఫ్ హెవెన్లో ఈరోజు మీకు ఏ రెసిపీస్ చూపించబోతున్నానంటే లైక్ చాక్లెట్ స్పాంజ్ కేక్. చాక్లెట్ స్పాంజ్ కేక్ అనేది ఎలా చేయాలి, ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది మీకు ఈరోజు నేను చూపిస్తాను. అండ్ ఇంకా ఐసింగ్ చేయడం అవన్నీ కూడా నెక్స్ట్ 1 by 1 నేను పోస్ట్ చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి రెసిపీస్ అన్నీ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నేను వైజాగ్ సితందర్లో ఉంటాను. ఇంకా నేను హోమ్ బేకింగ్ కూడా చేస్తూ ఉంటాను. ఎవరికైనా కస్టమైజ్డ్ కేక్స్ కావాలన్నా లైక్ ఒక 2 days ముందు కానీ లేదా 1 day బిఫోర్ కానీ నాకు ఆర్డర్ ఇస్తే నేను చేస్తాను డెలివరీ. సో నేను వైజాగ్ సితందర్లో ఉంటాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ బేకింగ్ లైక్ కేక్ ఆర్డర్స్ ఇవ్వడానికైనా అండ్ లేదంటే బేకింగ్ క్లాసెస్ కోసమైనా నాకు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. చాక్లెట్ స్పాంజ్ కేక్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముందుగా 140 grams మైదా తీసుకోవాలి. అండ్ 200 grams మిల్క్ మేడ్, అలాగే బటర్ 60 grams, వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకోవచ్చు. నేను వాటర్ తీసుకున్నాను 75 ml. అలాగే ఇంకా మనకి బేకింగ్ సోడా తీసుకోవాలి, అది 1/2 teaspoon తీసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ అనేది మనకి 1 teaspoon తీసుకోవాలి. ఈ చాక్లెట్ ఎసెన్స్ అనేది మనం 1 teaspoon తీసుకోవాలి. అలాగే కోకో పౌడర్ అనేది మనం 1 tablespoon తీసుకోవాలి. ముందుగా మనం బటర్ అనేది తీసుకుందాం. ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టు తీసుకోవాలన్నమాట, సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా ఉన్నది తీసుకోవాలి. సో 200 మిల్క్ మేడ్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ప్రతిదీ మనం జల్లించి తీసుకోవాలన్నమాట. ఇందులోనే కోకో పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా అనేది 1/2 teaspoon, బేకింగ్ పౌడర్ 1 teaspoon. సో అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. బటరు మిల్క్ మేడ్ కలుపుకున్నాం కదా, అందులో ఒక వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. చాక్లెట్ ఎసెన్స్ అనేది 1 teaspoon యాడ్ చేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. ప్రీహీట్ చేసుకుందాం. అండ్ ఓన్లీ బాటమ్ కాయిల్ ఒకటే ఆన్లో పెట్టాను. అండ్ ఇక్కడ 10 minutes పెడుతున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకుందాం. ప్రీహీట్ అయిన తర్వాత మనం మౌల్డ్ అనేది ఇందులోకి ఓవెన్లోకి పెడదాం. మౌల్డ్ అనేది ఓవెన్లోకి పెడదాం. సో ఇక్కడ నేను 5 inches మౌల్డ్ తీసుకున్నాను. ఇందులోని బటర్ పేపర్ వేసాను. వేసిన తర్వాత ఈ బ్యాటర్ అనేది ఇందులోకి షిఫ్ట్ చేద్దాం.
ఓవెన్ ప్రీహీట్ అయిన తర్వాత దీన్ని మనం ఓవెన్లో బేక్ చేద్దాం. సో ఇది బేక్ చేయడానికి లైక్ 35 మినిట్స్ దాకా పడుతుంది టైం. అంటే ఒక్కొక్క ఓవెన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను 35 మినిట్స్ బేక్ చేస్తున్నాను. ఓవెన్ ప్రీహీట్ అయింది కదా, సో మనం అందులోని ఈ మౌల్డ్ని పెట్టుకుందాం. పెట్టుకొని ఇక్కడ నేను టైమ్ 35 మినిట్స్ పెడుతున్నాను. ఓకేనా, ఇది బేక్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో దీనికి ఏంటి అంటుకోలేదు కదా, సో ఇక్కడ అంటుకోలేదు కాబట్టి ఈ స్టిక్కి ఏమీ అంటుకోలేదు కాబట్టి ఇది మనకి బాగా బేక్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఆ మౌల్డ్ని ఓవెన్లోంచి బయటకు తీసేద్దాం. ఈ యమ్మీ చాక్లెట్ స్పాంజ్ కేక్ అనేది బేక్ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో.